ఏమా జున్ను, ఏం లాలిగావా ఏంటి? లోనికి వెళ్ళావు? ఇదిగో ఇటు గడ్డి ఇటు ఉంది. ఇటమ్మా ఇటు, ఇదిగో ఇదిగో చూడు. దానికి మట్టి ఉందిరా. మంచి మంచి ఆకులు తినమ్మా. బన్నేది బన్ను, బన్ను రామ్మా, నువ్వు కూడా తిను. బన్ తల్లి, అయిపోతుంది. జున్ను తినేస్తుంది మొత్తం. నువ్వు తినరా జున్నుగా, నువ్వు తిను. బన్ను అలిగిందిలే, అది బోన్లోకి వెళ్ళి దాక్కుంది. పిలిచానని అటు వెళ్ళిపోయింది. తిందేమోలే, నువ్వే తినేయమ్మా. నీకే పెడతాను, పప్పులు కూడా నీకే పెడతాను, సరేనా? జున్ను, ఇటు చూడు, ఇటు చూడు ఒకసారి. ఇటు చూడరా జున్నుగా, ఇటమ్మా, ఇటు 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 చూడాలి మరి. చూడదంట, చూడదంట, చెవులు దులుపుతుంది. దానికి ఇష్టం లేకపోతే చెవులు ఎలా చిటపట్లాడిచ్చిద్దో. అయిపోయింది తింటాం, ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా ఇంకొద్దంట. రామ్మా, వద్దా వద్దా. ఇప్పుడు వచ్చిందిరా, అది అలక అయిపోయిందంట. ఇప్పుడు వచ్చిందిరా బన్నుగా. తిను, నువ్వే తినమ్మా, తిను. నేమనలే, తిను. ఊరికినే అలిగిద్ది అది. ఏమనకూడదు అన్నమాట. ఏమనంటే అలుగుతావా బన్నుగా? దానికి చూడండి బొట్టు ఎలాగుందో. జున్నుకి పెళ్లి బొట్టులాగా సెంటర్లో ఒక తెల్ల గీత, చుట్టూ నల్ల గీత, పెళ్లి బొట్టులాగా ఉంది. ఇటు చూడమ్మా ఒకసారి, ఇటు చూడు ఒకసారి. ఇదిగో ఇదిగో, మళ్ళీ దాని దగ్గరికే వెళ్తావు. దాన్ని తిన్నయ్యవరా, పడేసింది అవి మొత్తం. చెప్పాను కండి, అలాగ అల్లరి చేసిద్ది. అది వచ్చిందంటే దాన్ని తిననివ్వదు, అది వెళ్ళిపోయిద్ది. కొద్దిసేపు కూడా ఉండదు. ఏదైనా తినిందంటే చాలు వెళ్ళిపోయిద్ది. ఇది తిందో తిననివ్వదు. ఏయన్నా ఎండిపోయినవి ఉంటే కనుక ఏంటో గడ్డం కింద ఏదో ఉన్నట్టుగానే రుద్దిద్ది అనమాట. గడ్డం రుద్దుతూ ఉంటుంది దానికి. అది అది అలా వెళ్ళిపోతూ ఉంటాయండి. రెండు ఆడుకుంటూ ఉంటాయి బాగా. ఏంటి వార్తలు వింటున్నావా? వార్తలు వింటున్నావమ్మా? చెవులు ఎటు పెట్టి అలా వింటదో అన్ని మాటలు బాగా వింటుంది, అన్నీ బాగా అర్థమవుతాయి. తిడితే మాత్రం తిందు, వెళ్ళి అలిగి కూర్చునిద్ది దూరంగా వెళ్ళి. పప్పులు తినమ్మా.
నీకు ఇష్టంగా తిను. స్నానం చేపిస్తే అస్సలు ఉండవు. అసలు ఎలా ఎగురుతాయంటే అలా ఎగురుతాయి. వారానికి ఒకసారి స్నానం చేపిస్తే, స్నానం అంటే చాలు అసలు ఎక్కడ ఉంటాయో తెలియదు, ఇక ఉరుకుతాయని. ఇప్పుడు స్నానం అన్నానుగా వెళ్ళిపోతుంది. రామ్మా స్నానం చేపించంలేరా. ఇది చూసారా, వాటి రూమ్ తొడవటానికి చిన్న చీపిరి. ఈ చీపిరి ఎలా తయారు చేశానంటారు? ఏదో చిన్న ఐడియా వచ్చింది. కరివేపాకు అంతా తీసేసి, ఆ కరివేపాకు వేనలన్నీ తీసేసి, ఈ కొమ్మలన్నీ తీసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాను. ఇక వాటి రూమ్లో ఇప్పుడు ఆకులన్నీ తినేసిన తర్వాత చిన్న చిన్నగా చెత్త అంతా వదిలేస్తాయి. ఒక్కోసారి దాంట్లోనే ఇదవుతాయి. చూసారా, వస్తుంది అది ఇప్పుడు మళ్ళీ దాక్కుంటుంది. ఎంత అలరి చేసిద్దోనండి. వదిలిపెడితే బోన్లో ఉంటే పాపం అనిపించిద్ది, వదిలిపెడితేనే ఇలాగా తిరుగుతాయి. మెస్సులో కాళ్ళు ఇలాగా ఇరుక్కుపోయి ఏళ్ళు ఇబ్బంది పడుతున్నాయని ఇలాగా వేసి తీసుకొచ్చి కవర్ వేసి దీన్ని ఈ చీపురు ఇలా ఉపయోగిస్తున్నాను అనమాట. మనం చేయి పెట్టకుండా వీటితో ఇలాగా ఈ వేసిన వేస్ట్ అంతా ఇలా ఊడ్చేసి శుభ్రంగా, కింద హోల్స్ ఉంటాయి కదా, హోల్స్లో పడిపోతాయి మొత్తం. మనం ఇలాగంటే చాలు. ఈ చీపురుతో ఇలా తుడిచేసి మళ్ళీ వాటి గిన్నెలు ఉంటాయి సైడ్, ఆ గిన్నెల్లోనే క్యారెట్ కీరాయి పెట్టేయటం. ఈ గిన్నె అయితే కాల్ చేసింది ఈ బౌలు. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ వాటికి కొత్తగా మళ్ళీ వేయాలి. ఇలాగైతే కాళ్ళు ఇరుక్కోకుండా కొంచెం బాధపడకుండా ఉంటాయి. అందుకని ఇలా పెట్టాం. ఈ ప్లాన్ ఎలాగుందో, మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. వాటిని డోర్ వేసేస్తాను వెళ్తే, ఇంకా లాన్ చక్కగా ఉంటాయి అన్నమాట. ఇంక ఇప్పుడు తిని వదిలేసిన గడ్డి కూడా ఈ బోన్లో పెట్టేస్తే నైటు మెలకు వచ్చినప్పుడు తింటూ ఉంటాయి అన్నమాట. అదంతా తుడిచేసిన తర్వాత ఈ కొత్తిమీర, ఈ గడ్డి మొత్తం పెట్టేసామంటే వాటి రూమ్లో ఇవన్నీ నేను సెట్ చేశాను అన్నమాట. వెనక వైపు కూడా కొంచెం మిగిలింది, అది కట్ చేసి ఇలాగ గోడల్లాగా ఒక ఇల్లులాగా రెడీ చేశాను. ఇంకా చక్కగా ఉంటాయి అన్నమాట. ఈ చుట్టూ హోల్స్ మాత్రం ముయ్యలేదు, ఎందుకంటే ఫ్యాన్ గాలి వస్తుందని చెప్పి. వాటి చీపురు ఇక్కడే పెడతాను. నాకైతే చిన్న చీపురు చూస్తే చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు చిన్న చిన్న బొమ్మల గురుగులు, అన్నం కూర అన్నీ వండుకునేటప్పుడు చిన్న చిన్నగా ఆడుకునేవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు చాలా ఉండుంటాయి కదా. అది అలా ఉంచానమాట. అట్లా చీపురు ఇది. మళ్ళీ ఇది పాడైతే మళ్ళీ కరివేపాకు తీసినప్పుడంతా ఒక 10 రూపాయలు అనమాట కట్ట కరివేపాకు. అదంతా దూసి బాక్స్లో పెట్టుకున్న తర్వాత చిన్న చీపురు చేశాను. నా ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్.